పత్తి పంటలో మొదటి పిచికారీ ఏం చేసుకోవాలి, అలాగే ఎన్ని రోజులకు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందామండి. సో ముందుగా ఎవరైతే సాగు చేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి, ఎన్ని రోజులకు స్ప్రే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో కొన్ని చోట్ల ముందుగా వేసుకున్నారు, వాళ్ళ కోసము అన్న ఏం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే ఇవాళ తీయడం జరిగిందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తూ ఉన్నారు వడినెస్ అగ్రికల్చర్ ఛానల్. చాలా మంది రైతులు ఈ సంవత్సరం మిరప పంట వేయడం చాలా తగ్గించుకున్నారు, పత్తి పంట వేసుకున్నారు. ఆంధ్రాలో చాలా వరకు మేజర్గా ముందుగా ఈ పత్తి సాగు అయితే చేయడం జరిగింది. వాళ్ళు చేసుకుని నెల రోజులు అండ్ నెల 15 రోజులు అంటే 56 రోజులు, కొంతమంది నెల, అట్లా స్టెప్ వైజ్ గా ఏరియాను బట్టి వేసుకోవడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడే వేసుకున్నారు. ముందుగా బాగా పెద్దగా ఉన్న వాళ్ళది బాగానే పెద్దగా ఉన్నది. సో ఇప్పుడే కొంతమంది వర్షాలు పడ్డాయి కాబట్టి జర్మినేషన్ ఇప్పుడే అయితే ఉన్నవి. మేజర్గా నేను చెప్పే మందులు 3 డోసులు చాలండి. కాటన్లోకి 3 స్ప్రేలు చాలు. మొదటి దఫా ఎరువు వచ్చేసరికి మీరు చాలా మంది డిఏపీలు 20 వేస్తారు. 10-26 వేసుకోవడం వలన కింద నుంచి హైట్ వచ్చి గనుపులు బాగా వస్తవి, సైడ్ బ్రాంచెస్ బాగా వస్తవి. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, 10-26 మొదటి దఫా ఎరువు కట్ట మందు కట్టేసుకోండి. అలాగే స్ప్రేయింగ్ వచ్చేసరికి ఇప్పుడు అటాక్ అయ్యేది అంటే వర్షాలు పడి నాజుగుండి కొన్ని చోట్ల పడకపోవడం వలన ఎర్రబడిపోయి తెగుళ్లకు గురవ్వడము, అలాగే పేనుబంకకి, నల్ల తామరకి, ఎర్రనల్లికి, ముడతలకి డ్యామేజ్ అయి ఉంటుంది. సో వాటి కోసం ఈరోజు మనము ఈ అగ్రిషైన్ కి సంబంధించిన వరాహి, సో ఈ ప్యాకింగ్ చూడండి ఎంత క్వాలిటీగా, అల్యూమినియం బాటిల్. సో ఇది వచ్చేసరికి మనకు అల్యూమినియం బాటిల్ ఎంత లుకింగ్ ఉందో చూడండి. వరాహి, ఈ వరాహి కాటన్ పంటలలో దేనికి పనిచేస్తుంది, అలాగే ఇది ఎలా పనిచేస్తుంది, ఎన్ని రోజుల వరకు పత్తి పంటను కాపాడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ఇంత హైట్ రావంగానే స్ప్రే చేసుకోండి. సో ఈ హైట్ వచ్చేసరికి అంటే మాక్సిమం 15 రోజులు, అలా తోట నాటిన దగ్గర నుంచి 15 రోజుల లోపల ఇది ఒక్కసారి స్ప్రే చేయండి. మీ మిరప పంటలలో కింది ముడత, పై ముడత, అలాగే ఆకు వెనకాల ఉండే పేనుబంక అంటారు కదా, పేనుబంక, నల్లి తామర, ఎర్రనల్లి అండ్ పచ్చదోమ, తెల్లదోమకైతే ఈ వరాహి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వరాహిని ఒక్కసారి ఎన్ని ఎకరాలు సాగు చేశారో తెలియదు కానీ ఒక్కసారి ఒక ఎకరాన్ని వాడి చూడండి. ముందుగా వేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరానికి వాడి చూడండి. సో ఈ వరాహి అనేది చాలా మంది రైతులు వాడారు. సో ఎక్కడంటే ఏపీలో ముందుగా వేసుకున్న రైతులు వాడి అసలు ఇది ఏందన్న ఒక్కసారి స్ప్రే చేయగానే తోట బాగా హైట్ వచ్చింది, పత్తి తోట, ముడతలు పోయినవి, నల్లులు పోయినవి, దోమలు పోయినవి అని చెప్పి రైతు అంటా ఉన్నారనమాట. ఆ వీడియో కూడా మీకు పెడతాను. సో ఒక రైతు కావాల్సిందేంది, ఒక రైతు బాగుపడమే కదా. చాలా బెస్ట్ మంది అండి. దీని ప్యాకింగ్ చూస్తేనే మీకు సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అల్యూమినియం బాటిల్ అది. తర్వాతకి మనకు ఈ గ్రోతింగ్ అనేది దేనికి పనిచేస్తుందంటే మొక్క ఎదుగుదల, సైడ్ బ్రాంచెస్ అంటే గ్రోతింగ్ బాగా వస్తుంది, ఎదుగుదల, అలాగే మనకు మొక్క నీటిగా వస్తుందండి. ఇందులో మనకు ఫుల్విక్ యాసిడ్, అమినో యాసిడ్, అలాగే ఫెర్రస్, జింకు, మెగ్నీషియము ఇలాంటివి, సో మైక్రో న్యూట్రియన్స్ కూడా కలిగి ఉన్నది. దీంతో ఈ 2 కాంబినేషన్ లో ఒక్కసారి స్ప్రే చేయండి మీ పత్తి పంటను. 2 చాలండి, నాకు తెలిసి బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. రాకపోతే వన్స్ నన్ను అడగండి. ఇవి 2 కలిపి మీ యొక్క పత్తి పంటలలో వేసిన 15 రోజుల నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక ఆ పైన ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఒక్కసారి వాడి చూడండి, తర్వాత రిజల్ట్ ఏందనేది మీరే గమనిస్తారు. ఈ వరాహి అనేది తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, అలాగే ఎర్రనల్లి, నల్ల తామరకి ఇది పనిచేస్తుంది. అలాగే 2 ముడతలు, కింది ముడత గాని పై ముడత గాని బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముడత వస్తే ఎదుగుదల రాదు కాబట్టి ముడతకు కూడా బాగా చాలా పనిచేస్తుంది. ఈ గ్రోతింగ్ అనేది మైక్రో న్యూట్రియన్స్ తో పాటు ఫుల్విక్ యాసిడ్, అమినో యాసిడ్స్ అనేది కలిగి ఉంటుందండి. సో ఇది కూడా మనకు అగ్రిషైన్ కి సంబంధించిన ప్రొడక్ట్ అన్నమాట. సో ఇప్పటిదాకా
ఎరువు కట్టలు చాలా మంది ఎంతో వేసామన్నారు, గ్రోతింగ్ రావట్లేదు అన్నారు. సో నేను 10-20 సెలెక్ట్ చేయమన్నాను, మీరు ఆ డిఏపీలు 20 వేస్తా ఉన్నారు. మొదటగా అయితే 10-20 వేసుకోండి. సో రెండవ దఫా 20 ఏం వేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మీ ఏరియాలలో ఈ కాటన్ క్రాప్స్ ఎలా ఉన్నవి, అలాగే ఏ సమస్యలు ఉన్నవి, ఏ పంటలైనా కానివ్వండి, ఇది ఒకటే కాదు. సో ఆంధ్ర, తెలంగాణ ఇవి ఎక్కడైనా దొరుకుతవి, ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటవి, అన్ని షాపులలో దొరుకుతవి. సో ప్రజెంట్ మా ఏరియాలలో మా యొక్క పత్తి పంట ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నదండి. మీ ఏరియాలలో ఇంకా ఎలా ఉన్నవి, ఇంకా జర్మినేషన్ అయినవా, లేదా క్రాప్ స్టేజ్ లో ఉన్నాయా, లేదా ఎలా ఉన్నవి అనేది కూడా తెలుసుకుందాము. సో బాయ్ అండి, ధన్యవాదాలు.